ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయతను మాకు అనుగ్రహించి మీరే నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరి ఎడపంగా సైదులు గారు, వజ్రమ్మ గారి గృహంలో ఈ రీతిగా ప్రార్థన కూడికను ఏర్పాటు చేయడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత వారంలో వాళ్ళ గృహాన్ని దర్శించినప్పుడు, ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ గృహానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ఈ వారంలో మా గృహంలో ప్రార్థన కావాలి పాస్టర్ గారు అని వారు అడిగారు కనుక ఈ దినంన ప్రార్థనను మనం ఏర్పాటు చేశాము. దేవుని బిడ్డలారా, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి VBS జరిగినప్పుడు మరి శ్రావణి చాలా చిన్న పాప, 1వ తరగతి చదువుతున్నట్టుంది, చిన్నగా ఉన్నది. చాలా ఫోటోస్ చూస్తే చాలా చాలా అద్భుతం అనిపిస్తుంది, అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. VBS లో చర్చిలో ఫోటోస్ చూసినప్పుడు మరి అవన్నీ కూడా గుర్తుకొస్తాయి. తర్వాత మరి సౌజన్య కూడా బాప్తిస్మం తీసుకుంది దేవుని నమ్ముకొని, శ్రావణి బాప్తిస్మం తీసుకుంది దేవుని నమ్ముకొని, తర్వాత సైదులు గారు బాప్తిస్మం తీసుకున్నారు దేవుని నమ్ముకొని, మరి వజ్రమ్మ దేవుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకుంది. మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుమార్తె ఇంకొక ఆమె ఉంది, సంధ్య ఒక్కటి మాత్రము ఇంకా దేవుని మీద అంటే ఇష్టమే, దేవుడు అంటే ఇష్టమే కానీ మరి ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు. మారు మనసు పొందాల. దేవుని వాక్యం ఏం చెప్తున్నా, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఇదిగో మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. దేవుని బిడ్డలారా, ఈ గృహం అంతా కూడా రక్షింపబడి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ చెప్పిన రీతిగా ఈ కుటుంబం అంతా కూడా ప్రభుని నమ్ముకొని ప్రభు బిడ్డలుగా జీవించాలని నేను ఆశపడుతున్నాను. మరి 31st రోజు మరి సైదులు గారు సాక్ష్యం చెప్తాడు. పోయినసారి చెప్పారు, ఈ సంవత్సరం అంతా చాలా పెద్ద, ఎంతసేపు చెప్తారో అని అనుకోవచ్చు కానీ ఏమంటారంటే ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడిన దేవునికి వందనాలని సాక్ష్యం చెప్పి వెంటనే ముగిస్తాడు. ఎంత మంచిగా చక్కని సాక్ష్యము సైదులు గారు చెప్తారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో కొన్ని కష్టాలు వచ్చినాయి. దేవుని నమ్ముకున్నాకనే కష్టాలు వచ్చి రావచ్చు, దేవుని నమ్ముకున్నాక ఇబ్బందులు రావచ్చు. అయినప్పటికీ దేవుణ్ణి మనము విడిచిపెట్టకూడదు. దేవుని మనం ఏం చేయొద్దు, విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి అనుసరించి మన జీవితాంతం కూడా మనం నడవలసినటువంటి అవసరం ఉన్నది. మరి సైదులు గారికి పెరాలసిస్ వచ్చింది, మరి అనుకోకుండా అటువంటి వచ్చింది. అయినా కూడా నిలదొక్కుని, అయినా కూడా సైకిల్ నడిపించుకుంటూ, అయినా కూడా నీళ్లు తీసుకొని వస్తూ, అయినా కూడా పని చేసుకుంటూ మళ్ళీ శక్తిని పొందుకొనుటకు దేవుడు కృపను అనుగ్రహించిన దేవునికి మనం వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా శ్రావణికి కూడా చాలా కష్టం ఏర్పడ్డది కదా. ఇంత 9వ నెల అంతా ఇంకా నెలలు నిండినాయి. ఇంకా ఆమె ఇంకా ప్రసవం అవుతుంది ఇంకా కొన్ని రోజులలో అనుకుంటున్నా కానీ ఆ బిడ్డకు ఎంతో గొప్ప వేదన, ఆ బాధ మనము భరించలేము కదా. మాకు కూడా అట్లనే జరిగింది. అప్పుడు అమ్మగారు కూడా ఎంత వేదన పడ్డదో, ఎంత బాధపడ్డదో. అమ్మా, మరి డాక్టర్ అమ్మ చెప్పిన విషయాన్ని నేను కూడా శ్రావణికి చెప్పిన, మాకు ఏమైతే చెప్పిందో ఈసారి అయితే ఇట్లా అయింది కానీ ఇంకోసారి అట్లా కాదు అనే డాక్టర్ అమ్మ ధైర్యపరిచింది అమ్మగారిని. అందుకే దేవుడు అద్భుతంగా పాపను, స్తుతి పాపను మాకు బహుమానంగా ఇచ్చాడు. అట్లనే ఆ పాపకు కూడా అట్లనే చెప్పిన, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కుమారుడు అనుగ్రహించాడు, కుమారుడు కూడా ఎదుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా శ్రావణి మళ్ళీ ఇప్పుడు 6వ నెల కదా. మొన్న చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరవకూడదు. కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూనూ ఎడబాయనని ఆయనే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి? గట్టిగా చెప్పాలా. యేసు ప్రభువారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడూనూ ఎడబాయను. దేవుడు ఎడబాసేటువంటి వాడు కాదు.
దేవుడు విడిచేటువంటి వాడు కాదు, దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం ఒక కీర్తనను చదువుకుందాం. అదేంటంటే 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, ఈ కీర్తన దావీదు రాసుకున్నాడు. ఎవరు రాశారు? దావీదు రాస్తున్నాడు. ఈ దావీదు ఎవరంటే ఒక పశువుల కాపరి, అనగా గొర్రెల కాపరి. దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉండి ఎంతో గొప్ప అనుభవము దావీదుకున్నది. ఆ గొర్రెలను కాచుకుంటున్న సమయంలో నమ్మకంగా గొర్రెలను కాచేటువంటి వాడు, ఎంతో జాగ్రత్తగా గొర్రెలను కాచేటువంటి వాడు. ఆ గొర్రెలను కాస్తున్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రెను ఎత్తుకొని వెళ్తుంటే దావీదు ఏం చేశాడంటే తన ప్రాణమునకు తెగించి ఆ గొర్రెను ఏం చేశాడంటే ఎలుగుబంటి ఒక నోట్లో నుండి విడిపించి తన గొర్రెను తాను రక్షించుకున్నాడు. ఎందుకు రక్షించాడంటే ఆ గొర్రె తన సొంత గొర్రె కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గొర్రెల కాపరి ప్రాణాన్ని సైతము తెగిస్తాడు. యేసు ప్రభు వారు కూడా అదే అన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడు. ఏం పెడతాడు? ప్రాణాన్ని పెడతాడు. యేసు ప్రభు వారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఆ గొర్రెలను కాస్తున్న సమయంలో ఒకసారి సింహం వచ్చింది. సింహం వచ్చినా సరే తను ప్రాణాన్ని తెగించి ఆ సింహపు నోట్లో నుండి గొర్రెలను ఏం చేశాడు? కాపాడాడు. అలాంటి దావీదు ఒక కీర్తన రాస్తున్నాడు. ఆ కీర్తన ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన కాపరే గొర్రెలను రక్షించుకున్నాడు. సింహపు నోట్లో నుండి రక్షించాడు. అమ్మా, దేని నుంచి రక్షించాడు? సింహపు నోటి నుంచి రక్షించాడు. ఎలుగుబంటి నోటి నుంచి రక్షించాడు. అయితే తాను ఏం చెప్తున్నాడు? నేను బలాఢ్యుడను, నాకు బలమున్నది, నాకు శక్తి ఉన్నది, సింహం కంటే ఎక్కువ బలం ఉన్నది, ఎలుగుబంటి కంటే ఎక్కువ బలం ఉందని తాను విర్రవీగుతలేదు. గాని ఏమని చెప్తున్నాడు తెలుసా? యెహోవా నా కాపరి. ఎవరు నా కాపరి అంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మన కాపరి? దేవుడే. మనం ఎంతైనా తెలివి ఉండొచ్చు, ఎంతైనా జ్ఞానం ఉండొచ్చు, ఎంతైనా బలం ఉండొచ్చు, కానీ మనం చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనము దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండాలి. ఎవరిని కాపరిగా కలిగి ఉండాలా? యేసయ్యను కాపరిగా కలిగి ఉండాలా. యేసయ్య బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉంటే మనందరము గొర్రెల వలె ఉన్నాము. ఆ గొర్రెలను కాచేటువంటి వాడు ఎవరనగా యేసు ప్రభువారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకేం కలగదమ్మా? లేమి అంటే కరువు కావచ్చు, లేమి అంటే ఏమి లేకపోవటం కావచ్చు, ఆహారం కావచ్చు, లేకపోతే ఏదైనా కొదవ కావచ్చు. ఏ కొదవ నాకుండదు అని దావీదు చెప్తున్నాడు. దేవుడు నాకు కాపరిగా ఉంటే, దేవుడు నాతో ఉంటే, దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటే నాకు ఏ కొదవ ఉండదు, ఏ లోపం ఉండదు, ఏ నష్టం ఉండదు అని దావీదు ధైర్యంగా చెప్తున్నాడు. ఎవరు మనకు కాపరిగా ఉండాలా? చెప్పండి అమ్మా, ఎవరు మనకు కాపరిగా ఉండాలా? దేవుడు మనకు కాపరిగా ఉంటే మనకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభువును నీ కాపరిగా నువ్వు కలిగి ఉన్నావా? యేసయ్యా, నువ్వు నా కాపరిగా ఉండేసయ్యా, నువ్వు నన్ను కాయు యేసయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండేసయ్యా అని నువ్వు ఎప్పుడైనా యేసయ్యను నువ్వు అడిగినావా? దేవుని బిడ్డలారా, దావీదు వలె మనం కూడా ధైర్యంగా చెప్పాలా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి గొర్రెలను ఒక గొర్రెల కాపరి కాస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, మన వలె ఇలాంటి దగ్గర పొలాల దగ్గరికి కాదు. మరి దావీదు ఆ గొర్రెలను తీసుకొని వెళ్లి అడవికి వెళ్ళేటువంటి వాడు. అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి,
దానిలో సింహం ఉన్నది, దానిలో ఎలుగుబంటి ఉన్నది కదా, మనం ఇందాకనే గ్రహించినాం. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ గొర్రెలు ఎవరిని నమ్ముతున్నాయంటే కాపరిని నమ్ముతున్నాయి. ఎవరిని నమ్ముతున్నాయి? కాపరి లేకుంటే గొర్రెలు ఏమైపోతాయంటే చెదిరిపోతాయి. ఏమైపోతాయమ్మా? చెదిరిపోతాయి. గొర్రెలకు కంపల్సరీ ఎవరు ఉండాలా? కాపరి ఉండాలి. కనుక ఆ గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో ఆ గొర్రెలకు ఏమేమి ఉన్నాయంట? పచ్చిక బయళ్ళు. ఏంటమ్మా? పచ్చిక బయళ్ళు ఉన్నాయి. అంటే పచ్చి గడ్డి దొరుకుతున్నది. పచ్చి గడ్డి చాలా బలాన్ని ఇస్తుంది. కనుక ఆ గొర్రెల కాపరి ఎవరు నడిపిస్తున్నారు ఆ పచ్చిక బయళ్ళ దగ్గరికి? కాపరి నడిపిస్తున్నాడు. దేవుడు మనకు ఏ లోపం లేకుండా, ఏ కష్టం రాకుండా, ఆ కష్టాల్లో సైతము దేవుడు మనకు మంచి ఆహారాన్ని పెడతాడు. ఏం పెడతాడు దేవుడు? అనగా దేవుడు మనల్ని పోషించేటువంటి వాడు. కాబట్టి నేను ఎట్లా బ్రతుకుతాను, ఎలా బ్రతకాలా, నా కుటుంబం ఎట్లా గడవాలా అని ఎవరు కూడా ఆలోచన చేయొద్దు. మనం ఎవరు కూడా ఆలోచన చేయొద్దు. ఎందుకనగా ఎవరు మన కాపరి? యేసయ్య మన కాపరి. కనుక అన్నిటినీ, మనకు కావలసిన ఆహారాన్ని, మనకు కావలసిన సమస్తాన్ని యేసయ్య చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ఆ శాంతికరమైన జలంలో యొద్దకు నడిపించేటువంటి వాడు. అనగా బాగా స్పీడ్ గా పోతున్నాయి అనుకోండి వాటర్, గొర్రెలు భయపడతాయా? భయపడవా? భయపడతాయి. ఆ నీళ్ళకు భయపడతాయి. అంటే ఎక్కడైతే నిర్మలంగా ఉంటాయో, ఎక్కడైతే మంచిగా ఆగి ఉంటాయో, ఎక్కడైతే స్లోగా ప్రవహిస్తుంటాయో అక్కడికి గొర్రెల కాపరి తీసుకొని వెళ్ళి తన గొర్రెలకు మంచిగా నీళ్లు తీసుకునేటట్టు, అదే రీతిగా సేద తీరేటట్టు చేస్తాడు. ఏం చేస్తాడు గొర్రెల కాపరి? అవి మంచిగా సేద తీరి చెట్టు నీడన కూర్చోబెడతాడు. ఎక్కడ కూర్చోబెడతాడండి? చెట్టు నీడన సేద తీరేటట్టు చేస్తాడు, అక్కడికి నడిపిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మనకు ఏమైనాడండి? కాపరి. అయితే గొర్రెలకు కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలో గుండా కూడా వెళ్లాల్సి వస్తుంది. చీకటి అంటే భయం అవుతుంది కదా, ఎవరికైనా చీకటి అంటే భయమే. అంటే ఆ చీకట్లో ఏమైనా కావచ్చు. చీకట్లో దొంగలు ఉండొచ్చు, చీకట్లో ఏదైనా పురుగు ఉండొచ్చు, లేకపోతే చీకట్లో ఏదైనా భయమే, ఎవరికైనా భయమే. వెలుగంటే చీకటి పారద్రోలుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ చీకటిలో కూడా, గాఢాంధకారపు లోయలో గుండా మనం వెళ్ళినా కూడా నేను ఏ అపాయమునకు భయపడను. చెప్పండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు. ఎవరు తోడై ఉంటారు? దేవుడు మనకు తోడై ఉంటాడు. గాఢాంధకారమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. గాఢాంధకారం అంటే ఏంటమ్మా? మంచిగానే ఉన్నాడు సైదులు గారు, సడన్ గా పెరాల్సి అప్పుడు వచ్చినప్పుడు అది గాఢాంధకారపు లోయ అనమాట. అదే రీతిగా మంచిగానే ఉన్నాం, జ్వరాలు వస్తాయి, అది గాఢాంధకారపు లోయ. అలాంటి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకనగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎవరు మనకు తోడుగా ఉంటాడు? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి మనము కలిగి ఉండాలా. దేవుడా నీవే నా కాపరి. అందరూ కూడా ఈ 23వ కీర్తన కంఠస్థం చేయాల. చదువు వచ్చిన వారైనా, చదువు రాని వారైనా, మళ్ళీ రోజు చదువుతుంటే, రోజు వింటుంటే అది కంటతో వచ్చేస్తుంది. మనకేమొస్తుంది? కంటతో వస్తుంది. కాబట్టి కష్ట సమయంలో, బాధ కలిగినటువంటి సమయంలో మనము తర్వాత ధైర్యం కావలసినప్పుడు మనం ఏం చేయాలంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందరు చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ధైర్యంగా దావీదు చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఏం కలిగి ఉండాలి? కాపరిగా కలిగి ఉండాలా. దేవుడు గాఢాంధకార పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడు. పచ్చిక బయల దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. మనం సేద తీరడానికి దేవుడు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు కృప చూపిస్తాడు. అదే రీతిగా గొర్రెల కాపరిని మనం గమనిస్తే, ఒక గొర్రె కాలు దెబ్బ తాకింది అనుకోండి, మెల్లగా నడుస్తుంది అనుకోండి, పోనీలే గొర్రె అనుకొని ఆ గొర్రె నిడిచిపెట్టి వస్తాడా గొర్రెల కాపరి? లేడు. ఆ గొర్రె కాపరి ఏం చేస్తాడు? ఆ గొర్రె కట్టు కడతాడు. ఒకవేళ అది నడవలేకుంటే ఎత్తుకొని వస్తాడు. ఏం చేస్తాడు గొర్రెల కాపరి? ఆ గొర్రెను ఎత్తుకొని వస్తాడు. దేవుడు కూడా తన భుజముల మీద మనల్ని మోసేటువంటి వాడు, మనల్ని కాచేటువంటి వాడు, మనల్ని కాపాడేటువంటి వాడు, మనల్ని మోసేటువంటి వాడు, మనకు సహాయం చేసేటువంటి వాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మన కాపరి, మనందరము గొర్రెలమై ఉన్నాము. మనమందరం ఏమై ఉన్నాము? గొర్రెలమై ఉన్నాము. కాబట్టి మన కాపరి మంచి కాపరి. మన కాపరి ఎవరమ్మా? మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఏం పెడతాడు?
ప్రాణాన్ని. యేసయ్య నీ కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. ప్రాణం పెట్టు, తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టువానికంటే మరి ఎక్కువైనటువంటి ప్రేమ గలవాడు ఎవరు కూడా లేరు. కాబట్టి యేసయ్యలా నిన్ను ప్రేమించేటువంటి వారు ఎవరు లేరు. నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నవాడు యేసయ్య. నీ భర్త కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నవాడు యేసయ్య. నీ భార్య కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నవాడు యేసయ్య. నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. కాబట్టి యేసయ్య లాంటి ప్రేమ గలవాడు ఎవరు కూడా లేరు గనక ఆయనకు మన హృదయాలను సమర్పించుకొని మనమందరం నిశ్చింతగా ఉండాలి. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు, దేవుడి కష్టంలో నుండి నన్ను పైకి తీసుకొని వస్తాడు, ఈ బాధలో నుండి దేవుడు నన్ను పైకి తీసుకొని వస్తాడని ధైర్యముగా మనం ఉండాలని దేవుని సేవకునిగా ఈ రాత్రి కాలము మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. అందరు చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఎవరు ఈ కీర్తన రాశారు చెప్పండి. అందరూ చెప్పండి, ఎవరు ఈ కీర్తన రాశారు చెప్పండి అమ్మా అందరూ. దావీదు రాశాడు. దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. దావీదు ఎవరండి? గొర్రెల. దేవుడు అనుకుంటే, దేవుడు ఒకవేళ అనుకుంటే నిన్ను కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో మనల్ని దేవుడు అనుకుంటే గొర్రెలు కాచేటువంటి దావీదును దేవుడు ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడండి? గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదును తీసుకుని వెళ్ళి ఆ దేశం యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క హృదయం దేవుని దగ్గర యథార్థంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు యథార్థవంతులను వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు యథార్థంగా ఉండేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి దావీదుకు చాలా మంది అన్నలు ఉన్నారు. వాళ్ళందరూ దావీదు కంటే ఎత్తుగా ఉన్నారు, దావీదు కంటే బలముగా ఉన్నారు. ప్రవక్త దావీదు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ యెషయి అనేటువంటి వాళ్ళ నాయన, అనగా దావీదు యొక్క నాయన పెద్దవాడిని చూపెట్టాడు. పెద్దవాడు ఎట్లా ఉన్నాడు? బలంగా ఉన్నాడు, అజానుభావుడుగా ఉంటే ప్రవక్త ఆయనను చూసి ఏమనుకున్నాడు తెలుసా? ఈయననే దేవుడు ఎన్నుకున్నాడు, ఈయననే కావచ్చు దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఇంత బలంగా ఉన్నాడు, ఇంత ఆజానుభావుడుగా ఉన్నాడని ఆ సమూయేలు ప్రవక్త ఏం చేశాడంటే అతన్ని అభిషేకించడానికి దగ్గరికి వెళ్దాం అనుకుంటుండగానే దేవుని స్వరం వినబడుతుంది. ఎవరి స్వరం వినబడుతుందమ్మా? దేవుని స్వరం వినబడుతుంది. నీవు అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తామండి? తెల్లగా ఉండగానే ఎక్కువ గౌరవిస్తారు కొంతమంది, బలంగా ఉండగానే ఎత్తుగా ఉండగానే ప్రత్యేకంగా చూస్తుంటారు. తర్వాత బాగా చదువుకుంటే ప్రత్యేకంగా చూస్తారు, ధనం ఉంటే ఇంకా ప్రత్యేకంగా. ఈ రీతిగా మనుషులందరూ చూస్తారు. మనం అందరం అంతే. ఒక తెల్లగా ఉండి ఎత్తుగా ఉండి బలంగా ఉంటే ఎట్లా చూస్తారు? ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తారు కదా, ఎవరైనా అంతే. కానీ దేవుడు అట్లా చూడాడు, దేవుడు అట్లా ఎన్నుకున్నాడు. దేవుడు ఆ రీతిగా ఎవరిని కూడా ఎన్నిక చేయడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమన్నాడు? అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. కాబట్టి ఈ రాత్రి కాలము ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరి హృదయములను దేవుడు లక్ష్య పెడుతున్నాడు. దేవుని దగ్గర నీ హృదయము సరి అయినదిగా ఉన్నదా? దేవుని దగ్గర నీ హృదయము యథార్థంగా ఉన్నదా? దేవుని దగ్గర నీ హృదయము మంచిగా ఉన్నదా? నువ్వు బయటికి దేవునికి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ సంగతి అంతా దేవునికి తెలుసు, నీ ప్రవర్తన అంతా దేవునికి తెలుసు, నీ మనస్సంతా దేవునికి తెలుసు. నువ్వు నటించినంత మాత్రాన దేవుని దగ్గర యథార్థంగా ఉండలేవు. మనుషుల దగ్గర మనం నటించవచ్చు, మనుషుల దగ్గర అబద్ధాలు చెప్పొచ్చు, మనుషుల దగ్గర ఏదైనా చేయొచ్చు, జిమ్మిక్కులు చేయొచ్చు. కానీ దేవుని దగ్గర చేయడానికి లేనే లేదు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఏం లక్ష్య పెడతాడండి? హృదయాన్ని లక్ష్య పెడతాడు. కనుక నీ హృదయము దేవుని దగ్గర సరి అయినదిగా ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వేం చేయబడతావు? అందరు వింటున్నారా పిల్లలు? దేవుని దగ్గర మన హృదయం మంచిగా ఉంటే మనం ఏం చేస్తాము? ఆశీర్వదింపబడతాం. ఇంకొక మాటను చెప్పి ముగిస్తాను. అదేంటంటే యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఈ స్థలం మీద ఉన్నాయి దేవుని కన్నులు. గరడిపల్లి అంతటా ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తి మీద
దేవుని కనులు ఉన్నాయి, అనగా దేవుడు చూస్తున్నాడు. ప్రతి స్థలం మీద ఉండును, యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచి వారిని చెడ్డవారిని చూచుచుండును. దేవుని కనులు ప్రతి స్థలం మీద ఉంటాయి, అందరినీ చూస్తున్నటువంటి దేవుడు. దేవుడు మన యొక్క యథార్థతను బట్టి, మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, మన యొక్క మంచితనమును బట్టి, మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి ఆ జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని గణపరుస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలా. దేవునికి ఎవరికి ఇష్టలుగా ఉండాలమ్మా? కొంతమంది మనుషులకు ఇష్టలుగా ఉండాలని చూస్తారు, కొంతమంది వాళ్ళు మెచ్చుకోవాలి వీళ్ళు మెచ్చుకోవాలని చూస్తారు, కొంతమంది మనుషులు మెచ్చుకోగానే ఓ నన్ను మెచ్చుకున్నారని మనందరం కూడా అట్లనే అనుకోవచ్చు కొన్నిసార్లు. కానీ మనుషులు మెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు. ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? దేవుడు మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలండి? ప్రభు మెచ్చుకుని వాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. ఎందుకనగా మనుషులు మనం మెచ్చుకోవచ్చు, కానీ మన సంగతి అంతా తెలియదు. మనుషులకు పైన చూసి ఓ మంచోళ్ళు 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 అనుకోవచ్చు, కానీ మన హృదయంలో చెడు ఉండొచ్చు, చెడు హృదయం నిండి ఉండొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మెచ్చుకోవాలా మనల్ని. ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలా. దేవుడు మెచ్చుకుంటే అది కరెక్ట్ అనమాట. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రభు బిడ్డలుగా, ప్రభు మెచ్చుకుని వారుగా ఈ లోకంలో మనం ఉండాలని దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. సైదులు గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, సైదులు గారి కుటుంబానికి ఒక ప్రతి అవసరతను ఆయన దేవుడు కాపరిగా ఉండి తీర్చాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అదే రీతిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆ రీతిగానే ఆశీర్వదించి దీవించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒక మాటను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే, రేపు ఏం వారము చెప్పండి? రేపు ఏం వారము? ఆదివారం. ఆదివారం ఎక్కడ ఉండాలా? ఫంక్షన్లు ఉండాలా? ఆదివారం ఎక్కడికి పోవాలా? ఆ రోజే ఆ పనులన్నీ పెట్టుకోవాలి. ఆ ఆదివారం ఎక్కడ ఉండాలా? అమ్మో దగ్గరోళ్ళ పెళ్లి, దగ్గరోళ్ళదని వేరే వేరే పనులన్నీ పెట్టుకొని చర్చికి రాకుండా ఉండాలి. అమ్మో ఆదివారం బట్టలు ఉతుక్కోవాలి. ఆదివారం ఏం చేయాలా? ముఖ్యమైన పనులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఆదివారం గుడికి పోకుండా ఉంటాయి. కానీ రేపు మీరందరు ఎక్కడ కనబడాలా? చర్చిలో కనబడాలి. ఫంక్షన్ అయితేనేమో ఫస్ట్ ఉరుకుతాం, చర్చ్ అనగానే పాటలన్నీ అయిపోయినాక పోతాం. చర్చ్ అనగానే లేటు చాలా లేటు. రేపు లేట్ కావద్దు ఎవరు. ఎట్లా ఉండాలా? సమయానికి వెళ్ళాలి. ఎగ్జామ్ అంటే ఎట్లా వెళ్తాం? రండి, 1 నిమిషం లేట్ అయినా రానియర్ అంటే గంట ముందే ఉంటారు ఎగ్జామ్ సెంటర్లో. తర్వాత ఇంకా ఎక్కడికైనా ఫంక్షన్ అంటే ముందే ఉంటాం, ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ అంటే ముందే ఉంటాం. అమ్మో ఫస్ట్ నుంచి చూడాలనుకుంటారు కొన్నింటి. కానీ గుడి అనగానే, చర్చ్ అనగానే మెల్లగా పోవచ్చులే అంటారు. మరి యెహోవా కనులు ఎక్కడ ఉంటాయి? ప్రతి స్థలం మీద. బిడ్డలారా, నువ్వు వెళ్తున్నావా? నువ్వు దేవుని మందిరానికి సమయానికి వెళ్తున్నావా? దేవుని మందిరంలో అంతా గడుపుతున్నావా? నువ్వు ఎట్లా ఉంటున్నావు అన్ని చూసి దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఉట్టనే ఆశీర్వదించాడు, ఉట్టనే దీవించాడు, ఉట్టనే అన్ని దీవెనలు మన మీదకి రావు. అన్నిటిని దేవుడు గమనిస్తాడు. నువ్వు ఫంక్షన్ అంటే ఫస్ట్ ఉరుకుతుంటి. గుడి అంటేనేమో లేట్గా వాక్యం చెప్పేటప్పుడు పోదాం, లే పాస్టర్ గారు ఏముంది అందరు పాటలే కదా పాడేదని చాలా మంది అనుకుంటారు. కానీ ఫస్ట్ ముందు నుంచి ఉండాలి ఆరాధనలో. కాబట్టి త్వరపడి సైదులు గారు ఎప్పుడు రావాలా? ముందే రావాలి. రుద్రమ్మ గారు ఎప్పుడు రావాలా? ముందే రావాలా. అమ్మో ఆ రోజు మాంసం కూర వండుకోవాలి, చికెన్ వండుకోవాలని అన్ని వండుకున్నాక పోతాం అనుకోవద్దు. ఎవరు అయిపోయినాక వండుకుందాం అనుకోవాలి, లేకపోతే ముందే వండుకోవాలి. ఏం చేయాలమ్మా? ముందే వండుకొని దేవుని మందిరానికి సమయానికి రావాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీ నిర్ణయాలు దేవునికి ఇష్టంగా ఉండాలా. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారం మీ జీవితంలో మీరు ముందుకు కొనసాగాల. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నానండి, సైదులు గారు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీవు మా కాపరివని నైనా మేము అందరం కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ కృప చూపించినందుకు మీకు వందనాలు. నీవు యథార్థవంతులను వర్ధిల్లింపజేసేటువంటి దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఉన్నతమైనటువంటి శిఖరముల మీద ఎక్కించిన దేవుడు. కనుక నాయన మేము కూడా నాయన నమ్మకమైనటువంటి వారంగా ఉండటకు సహాయం చేయండి.
నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడూను ఎడబాయనని నువ్వే సెలవిస్తున్న దేవుడు గనుక మమ్మను విడువక ఎడబాయక ఎల్లప్పుడూ మమ్మను కాచి కాపాడి సహాయం చేసి నడిపించి మీరే తోడుగా ఉండి కాపాడమని వేడుకొంచున్నాను. అదే రీతిగానైనా సైదులు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సైదులు గారిని దీవించండి, కాపాడండి ప్రభా తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అదే రీతిగానైనా వజ్రమ్మ గారిని దీవించండి, వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి దేవా. మీకు స్తోత్రం. వారి యొక్క కుమార్తెలు నైనా సంధ్య కొరకు, సౌజన్య కొరకు నైనా ప్రభా తండ్రి, చిన్న పాప తండ్రి నైనా శ్రావణి కొరకు ప్రార్థన. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి, వారి ప్రతి అవసరతను తీర్చండి. ఈ రాత్రి కాలము ఈ ప్రార్థన కూడికలో పాలు పొందిన బిడ్డలందరిపై సమృద్ధి అయిన దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోని తేకా దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. శృతి పాప